రాయబడిన విషయాన్ని మనం చూడగలమండి. అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసైన భార్య విశ్వాస అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. అదిగో ఆ మాట చూడండి. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు. అమ్మా వింటున్నారా? తల్లిదండ్రులుగా ఉన్నాం మనం. మన బిడ్డల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే మనం చేస్తున్నామో అవన్నీ కూడా వారు చూస్తారండి, తర్వాత వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి మన బిడ్డల విషయంలో జాగ్రత్తగా ఉండి మనము మన కుటుంబాన్ని కట్టుకునేటువంటి విధంగా ప్రవర్తించాలని ప్రభువు పేరిట నేను మరొకసారి మీ అందరికీ నేను మనవి చేస్తున్నానండి. ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగములో ఆదికాండము నుండి మనం కొన్ని వచనాలు మనం చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. యెహోవా, ఈ తరములలో నీవే నా ఎదుట నీతిమంతుడవైయుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. ప్రియులారా, ఎంత అద్భుతమైన మాట! నోవాహు గారి గురించి రాయబడిన మాటలో నోవాహు తన తరములలో నిందారహితుడిగా ఉన్నాడండి, తర్వాత నీతిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి జలప్రలయం రాబోతుంది కనుక జలప్రలయములో నోవాహు గారి యొక్క కుటుంబం నాశనం కాకుండా ఉండటానికై దేవుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు. నోవాహు, నీ ఇంటి వారి కొరకై నీ ఒక వాడను సిద్ధపరచు. ఎంత అద్భుతమైన మాట అండి! ఈ రాత్రి నీ ఇంటి వారి కొరకై దేవుడు ఒక మంచి రక్షణ భాగ్యాన్ని దాచి ఉంచారని ప్రభుపేట నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. కాబట్టి వాక్యాన్ని ఒక్కొక్కటి మన జ్ఞాపం చేసుకుంటూ వెళితే ఆదికాండము 18వ అధ్యాయం 19వ వాక్యములో మన పితరుడైన అబ్రహాం గారు మనకు కనిపిస్తారండి. వారి జీవితాన్ని కూడా ఒకసారి బైబిల్లోంచి మనం నేర్చుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయం అండి. ప్రియులారా, ఎన్నో వచనం అంటే 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎట్లనగా యెహోవా అబ్రహామునకు గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలు తన ఇంటి వారు నీతి న్యాయములు జరిగించరని యెహోవా మార్గము గైకొందురని దేవుడే అబ్రహాం విషయంలో చక్కగా సాక్ష్యం ఇస్తున్నారండి. తన ఇంటి వారి కొరకై. ఎంత అద్భుతమైన మాట అండి! ఇదిగో అబ్రహాం గురించి చెప్పినది ఏమనగా, అందరూ బైబిల్ చూడండి. అతనికి కలగజేయనట్లు, నెక్స్ట్ తన తరువాత వినాలి, తన పిల్లలు తన ఇంటి వారు నీతిని న్యాయాన్ని జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. పిల్లలకు మనం ఆజ్ఞాపించాలి. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన, తండ్రియానే పిలువన తనయుడాయని నా పలుకును. తండ్రియానే పిలువన తనయుడాయని నా పలుకును. ఆదుకొనును అన్ని వేళల కన్నీరంతయు తుడిచివేయును. ఆదుకొనును అన్ని వేళల కన్నీరంతయు తుడిచివేయును. ప్రార్థన, యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన, ఆమేన్.
కన్నీరంతయు తుడివెను. ప్రార్థన యేసుని సందర్శన పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన అబ్రహాము తన ఇంటి వారి గురించి చాలా శ్రద్ధ వహించి